కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. శనివారం ఆదిలాబాద్లో అధ్యయన కమిటీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతు విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తుందన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మౌలిక వసతుల కల్పన కృషి చేశామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మీద ఇక్కడ రైతుల మీద ఇక్కడ ప్రజల సమస్యల మీద గగన్నాటి విప్లవ కవులు కావచ్చు, సాహిత్యవేత్తలు కావచ్చు, అనేక పాటలు రాశారు, పాడేరు ఇతన్ని బయట ప్రపంచాన్ని తెలిపే ప్రయత్నం చేశారు. వాటన్నిటికీ పరిష్కారం తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే అలా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజులు ఆదిలాబాద్ ప్రస్తావన లేకుండా, దక్షిణాన పాలమూరు ప్రస్తావన లేకుండా కేసీఆర్ గారి ఉపన్యాసాలు ఉండేవి కాదు. ఈ ప్రజల వ్యతలు, సమస్యలు, ఇక్కడ ఉండేటువంటి ఎంత హృదయ విధానకమైనటువంటి స్థితులు ప్రతి ఏడు అనేటువంటిది మీ అందరికీ తెలిసిందే. రాష్ట్రం సిద్ధించే కంటే ముందు మనం చూసినటువంటి పరిస్థితులు, మన అనుభవాలు చాలా బాధాకరమైనవి. వానాకాలం వస్తే అంటురోగాలతోనే సగటున 2000 మంది గిరిజనులు, ఆదివాసీలు చనిపోయినటువంటి దుస్థితి నవీన యుగంలోనే మనం చూస్తాం. సమైక్య పాలన ఎవరికి జాలి కలలే, ఎవరికి దయలేదు అన్నాడు. కానీ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఒక ముఖ్యమైన దీక్షతో వసతుల కల్పన, రహదారుల కల్పన, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచటము, అనేక రోగాలు పరిశుద్ధంగా లేని నీటి వల్లనే వస్తాయని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నోసార్లు చెప్పింది, మనందరికీ తెలిసిన